సజీవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. వాక్యమైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క జీవము గల వాక్యాన్ని మనము ధ్యానం చేయుటకు, బైబిల్ స్టడీ చేసుకున్నటకు అనేక వారములుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనము వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరియు అనేక వాక్యోపదేశకులు, పండితులు వారి యొక్క బోధలను మనం వినడానికి కూడా దేవుడు అనేకులను మన చుట్టూ మన తరంలో ఉంచాడు. వారిని బట్టి దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథాన్ని అనేకులు అనేక విధాలుగా వారు బోధించుట, ధ్యానించుట మనం చూస్తూ ఉంటాము. అయితే మనము ఎన్నుకున్నటువంటి పద్ధతిలో చాలా సులువైనటువంటి బైబిల్ స్టడీ పద్ధతిని మనము ఎన్నుకొని ఉన్నాము. అదేమిటంటే 4 భాగాలుగా మనము ఒక్కొక్క అధ్యాయాన్ని 4 భాగాలుగా చేసుకొని 1 గంటలోనే దానిని ముగించే ప్రయత్నము మనము చేస్తూ ఉన్నాము. అయితే ఈ 4 భాగాలు, ప్రతి అధ్యాయంలో 4 భాగాలు ఏమిటంటే, ముఖ్యంగా ప్రతి అధ్యాయంలో సారాంశము ఒక 2-3 మాటల్లో చెప్తాము. తర్వాత రెండవది ఏంటంటే, ఆ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మనము గుర్తిస్తాము. మూడవది వ్యాఖ్యానము చేస్తాము. ఒక్కొక్క వచనాన్ని మనము వ్యాఖ్యానం చేస్తాము. నాలుగవది అన్వయింపు, అంటే ఆ అధ్యాయంలో నుండి మనము వ్యక్తిగతంగా ఏదైనా నేర్చుకొనవచ్చా అన్నటువంటి ఆ కోణంలో మనము ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనము ధ్యానించబోయే అధ్యాయము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనం చేయబోతున్నాము. చూడండి, 6వ అధ్యాయములో 6 ముద్రలు విప్పబడ్డాయి. 6వ అధ్యాయములో 6 ముద్రలు అంటే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న పుస్తకము అది విప్పడం జరుగుతుంది. సరే, మొట్టమొదటగా సారాంశం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఏమున్నదంటే ఇక్కడ ఒక 3 విషయాలు హైలైట్ చేయబడ్డాయి. అవి ఏమిటంటే, ఈ లోకం మీదికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అయితే ఈ తీర్పులో వారు నశించకుండా దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములు 12 గోత్రములను, ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మందిని ఏర్పాటు చేసుకొని 1,44,000 మందికి ముద్ర వేయుట, అంటే హాని జరగకుండా ఉండుట మొదటి వారు మనకు ఈ 7వ అధ్యాయంలో కనపడుతుంది. రెండవ గుంపు వారు కాక లెక్కింపలేనటువంటి వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు పరలోకంలో నిలిచి ఉండుట యోహాను గారు చూస్తారు. చూసిన తర్వాత మూడో విషయం ఏమిటంటే, దాన్ని బట్టి అందరూ కూడా అక్కడ స్తుతించినట్లు వాళ్ళు స్తుతించినట్లు మనం ఆ చివరి వచనాలలో మనం చూస్తున్నాం. ఎందుకు వీరు పరలోకంలో ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇది సారాంశం. 1,44,000 మంది, లెక్కింపలేని తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇది సారాంశం. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు: ముద్రించుట, దేవుని యొక్క దాసులను ముద్రించుట. ముద్ర అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథంలో వీటితో పాటు
ఇంకా మిగిలినటువంటి ముద్రలు కూడా ఉన్నాయి. కనుక ముద్ర అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. రెండవది ఈ 1,44,000 మంది అనేది కూడా ధ్యానించవలసినటువంటి అంశమే. ఇక మూడవది ప్రతి ప్రజ నుండి, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి పరలోకానికి వచ్చినటువంటి వారు. వీళ్ళెవరు అది కూడా మనము ధ్యానించవలసినటువంటి అంశము. దాని తర్వాత మహాశ్రమలు అన్నటువంటిది కూడా మనము ధ్యానం చేయవలసినటువంటి అంశం. ఇట్లా మనము ఇవి పైన ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము గుర్తించవచ్చు. ఇంకా మనము లోతుగా వెళ్తే ప్రతి పదము కూడా మనకు ధ్యానించవలసినటువంటి అవసరత అని అనపడుతుంటది. అంత బలమైనటువంటి మాటలు ప్రకటన ప్రతి అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి దేవదూతలు అన్నటువంటి కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఈ యొక్క ప్రకటనలో దేవదూతల పరిచర్యలు చాలా ఉన్నాయి. దాదాపుగా ఒక 20 రకాల దేవదూతలు మనము ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. రకరకాల దేవదూతలు, వాళ్ళ రూపాలు అవన్నీ వేరే ఉంటాయి. అది కూడా మనం ధ్యానం చేయవచ్చు. ముద్ర, తెల్లని వస్త్ర, ఇశ్రాయేలీలు. ముద్ర ఇశ్రాయేలీలు, ప్రతి వంశం నుండి వచ్చినటువంటి వారు. దేవదూతలు, స్తుతులు, మహాశ్రమలు. ఈ యొక్క 6 పదాలను మనము ముఖ్య అంశాలుగా మనము ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. రండి, ఇప్పుడు మనము వ్యాఖ్యానం చేయబోతున్నాము. త్వరగా మనకున్నటువంటి సమయంలోనే వ్యాఖ్యానం చేద్దాము. వ్యాఖ్యానం చేసిన తర్వాత చివరిలో మనము ఈ ఏదైనా వీటి నుండి మనము నేర్చుకోవచ్చు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద నైనను, సముద్రము మీద నైనను, ఏ చెట్టు మీద నైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. యోహాను గారు చూస్తున్నారు. ఇక్కడ ఒక తీర్పు, ఒక విపత్తు, ఒక శ్రమ రాబోతున్నది. ఇంకా జరగలేదు, రెడీగా ఉంది. అంటే ఈ తీర్పు జరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ చిత్రం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా కానీ మొత్తాన్ని కలుపుకోవాలంటే 4 దిక్కుల నుండి అంటుంటాం. 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములలో దేవదూతలు వాయువులను గాలి వీచకుండా పట్టుకొనుట, భూమి మీద, సముద్రం మీద, చెట్టు మీద. ఇది నెరవేర్పు కూడా జరిగినదండి. ఇప్పుడైతే తర్వాత వచనంలో మనం చూద్దాము. 2వ వచనం చూద్దాం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదేశం నుండి పైకి వచ్చిన చూచితిని. భూమికి సముద్రమునకును హాని చేయుటకై అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలను ముద్రించు వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హాని చేయకండి అని బిగ్గరగా చెప్పుట మనము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ జరగలేదు, హాని అయితే ఇక్కడ జరగలేదు. ఎక్కడ జరిగింది మరి? 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము, అక్కడ కూడా మనం ధ్యానం చేద్దాము. అయితే మరి ఈ దేవదూతలు ఎప్పుడు వదిలిపెట్టారు చూడండి. 13వ వచనం, ప్రకటన 9:13. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న
నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వెంటనే మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. అయితే ఇక్కడ మనకు ఆ భాషను మనము అక్కడ అంటే 9వ అధ్యాయంలో మనకి వచ్చినప్పుడు మనము స్పష్టంగా అక్కడైతే వాయువులను వాళ్ళు పట్టుకొని వాయువులను ఇంకా పట్టుకోలేదు. అంటే పట్టుకోవడం అంటే బంధించలేదు, వాయువులను బంధించలేదు. ఎక్కడ? 7వ అధ్యాయం. 9వ అధ్యాయంలో బంధింపబడి ఉన్న దేవదూతలు, బంధింపబడి ఉన్న దేవదూతలు అన్న మాటలో ఇంకా మీరు మీ తీర్పు పట్టుకోవడం ఇంకా స్టార్ట్ చేయకండి అన్నట్టు. వదిలిపెట్టండి, ఆ దేవదూతలను వదిలిపెట్టండి అంటే అర్థం ఏంటంటే వాయువులను పట్టుకోండి, గాలి వీచకుండా వాయువులను పట్టుకోండి అన్నట్టు. సరే, మొత్తానికి ఇప్పుడు 7వ అధ్యాయంలో మొదటి వచనాలలో 2వ వచనంలో ముఖ్యంగా ఐఎమ్ సారీ 7వ అధ్యాయంలో అది ఇంకా జరగలేదు, జరగబోతుంది. 1వ వచనంలో ఒక విపత్తు, భూమికి సముద్రమునకు చెట్లకు ఒక విపత్తు జరగాలి, ఇప్పుడే వద్దు అని చెప్పుట, ఇప్పుడే వద్దు అని ఒక దేవదూత చెప్పుట. 1వ వచనం మళ్ళా చదువుతాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచింది, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. రైట్, ఇప్పుడు కొంచెం సమయము మనము ఈ దేవదూతలు అన్న అంశాన్ని మీద మన దృష్టిని సారిద్దాం. ఎందుకంటే దాదాపుగా ప్రతి అధ్యాయములో ప్రకటనలో దేవదూతలు, ఈ దేవదూతలు ఒక్కొక్కరుగా కనపడము, దేవదూతలు ముగ్గురుగా కనపడము, నలుగురిగా కనపడము, 7 మందిగా కనపడము మనము చూస్తూ ఉంటాం ఈ ప్రకటన గ్రంథములో. అయితే ఇక్కడ నేను ఎందుకు దేవదూతల గురించి చెప్తున్నాను? 7వ అధ్యాయము ప్రకటన 1వ వచనంలో 4 దేవదూతలు, నలుగురు దేవదూతలు అని ఉన్నారు కదా. అయితే ఈ 4 దేవదూతలు కానీ ఇంకా మిగిలినటువంటి దేవదూతలు కానీ ప్రకటనలో వాళ్ళ రూపాన్ని మనం గమనిద్దామండి, మొదటిది. రెండవది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ స్థలములో ఉన్నారు, అది కూడా మనం గమనించవచ్చు. మూడవది, వాళ్ళ పనులేంటివి, వాళ్ళ పరిచర్యలు ఏమిటి, వాళ్ళ బోధలు ఏమిటి. ఈ 3 భాగాలుగా దేవదూతలకు మనము అప్లై చేసి ప్రకటన మన 22 అధ్యాయాలను మనము త్వరగా మనం చూసుకుంటే, మొట్టమొదటగా ఆ రూపాలు ఎట్లుంటాయంటే, మనము ప్రకటన 1వ అధ్యాయంలోనే ఒక సింబాలిక్ గా యేసుక్రీస్తు కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు. ఈ నక్షత్రాల గురించి యేసుక్రీస్తు అదే అధ్యాయంలో చివరి వచనంలో ఏంటి నక్షత్రాలంటే సంఘము మీద ఉంచబడిన దూతలు, సంఘములకు దూతలు. చూడండి, దూతలు అన్నటువంటి పదములో బైబిల్ భాషలో దూత అన్నటువంటి పదాన్ని మనుషులకు ఉపయోగించారు. రెండవది, పరలోకలో ఉన్నటువంటి ఆ జీవులకు లేకపోతే ఆ సేనలకు, పరలోకము నుండి దేవుని పరిచర్యలు చేసే వారికి కూడా, అంటే రక్తమాంసం లేనటువంటి ఆ దూతలకు కూడా ఆపాదించబడింది ఆ పదము దూత. అయితే నేను అనుకుంటున్నాను 1వ అధ్యాయంలో ఉన్నటువంటి దూతలు రక్తమాంసములతో ఉన్నటువంటి సంఘముల మీద ఉన్నటువంటి దూతలు.
5వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రకటన మీరు ఆ రెఫరెన్స్ రాసుకుంటే రాసుకోవచ్చు. నేను రూపాల గురించి చెప్తున్నా. దూతలు ఎట్లా ఉన్నారు? 5:1-2లో ఎట్లా ఉన్నారు? దేవదూత అంటే బలిష్ఠుడైన ఒక దేవదూత. దేవదూత బలమును చూడగలిగినటువంటి అంటే యోహాన్ గారు దూతలు చూస్తున్నాడు, కానీ కొన్ని బలంగా ఉన్నాయంట. మరి ఎందుకో తెలియదు. బలంగా ఉండడం, బలిష్ఠుడైన ఒక దేవదూత. 7వ అధ్యాయం 2వ వచనంలో రూపం, దేవదూత ఇంకొక రూపం ఎట్లుందంటే దేవుని ముద్రను కలిగినటువంటి దేవదూత ఒక ఆయన కనపడుతున్నాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో 7 బూరలు పట్టుకున్న 7 దూతలు, అదొక రూపం. 7 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళ నోళ్ళలో బూరలు ఉన్నాయి. 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా బలమైనటువంటి దూత. 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక దూత ఎట్లున్నాడంటే తన చేతిలో కొడవలుంది. చూడండి, కొన్ని దూతల నోళ్ళలో బూరలు ఉన్నాయి, కొన్ని దూతల చేతిలో కొడవలుంది. ఇంకా ఏడు దేవదూతలు ఉన్నారు, వాళ్ళ చేతులలో పాత్రలు ఉన్నాయి. పాత్రలు ఆకారం. ఇంకొక దేవదూత 18:21లో బలిష్ఠుడైనటువంటి ఒక దేవదూత. 18:1 వచనంలో మహిమతో నిండినటువంటి ఒక దేవదూత. మనము ఆ లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఆ దేవదూతలు దిగినప్పుడు అక్కడంతా కూడా వెలుగుతో ప్రకాశించను అని ఉంటుంది కదా. అంటే దేవదూత రూపము ప్రకాశమానంగా ఉన్నట్టు మనం చూస్తాం. రైట్. అది ఇక స్థలము అంటే ఈ దేవదూతలు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉన్నారు. వాళ్ళ పనులు చూడండి, నేను త్వరగా చెప్తున్నాను. అంటే ప్రకటనలో దేవదూతల యొక్క పరిచర్య. ప్రకటనలో ఫస్ట్ మొదటి వచనంలోనే దేవుడు ఈ ప్రత్యక్షతలన్నీ కూడా తన దూత ద్వారా అనే పదం చూడండి. 1:1లో ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. మొత్తానికి ప్రకటన ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఆ యోహాను గారికి ముందెవరున్నారు? దేవదూత. ఆ దేవదూతకు ముందెవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుకు ముందెవరున్నారు? సింహాసనుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ విధంగా మనము అంటే దేవదూతల పరిచర్య చూడండి. దేవదూతల పరిచర్య తర్వాత 5వ అధ్యాయంలో 1-2 వచనంలో ఆయన బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అంటే మనకు ఆ సందర్భం తెలుసు. 5వ అధ్యాయంలో 1-2 వచనంలో మరియు దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితినైతే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడెవడం కనబడినందున నేను బావుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒక. అంటే అక్కడ కూడా ఆయన ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత బిగ్గరగా మాట్లాడుట చూస్తాం. తర్వాత అంటే నేను ఇప్పుడు దేవదూతల పరిచర్య గురించి ప్రకటనలో నేను మీకు తెలియచేస్తున్నాను. రైట్. 7వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళ పరిచర్య, దేవదూతల పరిచర్య ఏంటంటే, అయ్యా దేవుని దాసులు ఉన్నారు, వారికి నేను ముద్ర వేయాలి. 1,44,000 మందికి ముద్రలు ఎవరు వేశారు అంటే దేవుని దూత. దేవుని దూత. 8వ అధ్యాయము 6వ వచనంలో దేవదూతల పరిచర్య ఏమిటంటే బూరలు ఊదడం. ఒక్కొక్క బూర ఒక్కొక్క దేవదూత ఊదుతుండగా అనేక విపత్తులు జరగడము
మనము 8వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 10వ వచనము, 12వ వచనము, 9వ అధ్యాయం 1వ వచనము, 9వ అధ్యాయం 13వ వచనము, 6వ దూత. అంటే దూతల గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత 9:13లో బలిపీఠము కొమ్ము 6వ బూర దూతతో మాట్లాడడం, అది కూడా చూస్తున్నాం. 9:15 ఇప్పుడు ఇక్కడ 4 ఆ వాయువులను పట్టుకున్నారు కదా, గాలి వీచకుండా. ఇంకా ఇంకా పట్టుకోలేదు. పట్టుకుంటే గాలి ఆగిపోతుంది. అక్కడ వదిలిపెట్టబడ్డారు. ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. 13వ వచనంలో అక్కడ ఇంకొక దూత, అది 1లో మనం చూస్తాం. 11లో బలిష్ఠుడైన వేరొక దూత. ఆయన పని ఏమిటి? 7వ వచనంలో 10వ అధ్యాయము 7వ వచనంలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. 7వ దూత అతడు బూర ఊదబోచుండగా. చూడండి ఎన్ని పనులు దేవదూతలకు. 14వ అధ్యాయం నేను చాలా తొందరగా చెప్తున్నాను. దూతల పరిచర్యలు. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండే. ఒక దూత ఆకాశ మధ్యంలో దేవుని సువార్తను ప్రకటించుట. చూడండి ఆయన పరిచర్య. 14:8 వచనంలో ఇంకొక దూత, ఆయన ఏం చెప్తున్నాడు? బబులోను కూలిపోయాను. 14:9 నుండి 12 వచనం చదివితే ఇంకొక దూత. ఇవన్నీ రకరకాల దూతలు. అక్కడ ఆ దూత చెప్తున్నాడు, క్రూరముగా ముద్ర వేసుకుంటే మీరు నరకంలో పడిపోతారు, జాగ్రత్త అని ఒక దూత పరిచయం. 14వ అధ్యాయం 15వ వచనంలో దేవాలయం నుండి ఒక దూత వచ్చి, అయ్యా కోతకాలం వచ్చినది, కోయము ఆ ద్రాక్ష పండ్లను కోయము. 14:17లో మళ్ళా 3వ దూత, మరొక దూత, దేవుని కోపమని తొట్టిలో వేసి తొక్కండి. 14:18లో బలిపీఠం నుండి వచ్చిన దూత, అది అగ్ని మీద అధికారం కలిగినటువంటి దూత, కొడవలి గల దూతతో ద్రాక్ష పండ్లు కోయండి అని చెప్తా. చూడండి, నేను అంటే ఇంకా దీనికి ఎక్కువ సమయము అవుతున్నది. 16వ అధ్యాయం 1వ వచనం నేను రెఫరెన్స్ చెప్తా. అంటే దూతలు వాళ్ళ పరిచర్యలు 16వ అధ్యాయము 1, 2, 3, 4, 10, 12, 17 ఇవన్నీ రెఫరెన్సెస్. 16వ అధ్యాయంలో ఇన్ని వచనాలు 7 పాత్రలు పట్టుకున్నటువంటి దూతల పరిచర్య గురించి చెప్పబడింది. 17వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు అది అధ్యాయం అంతా కూడా ఒక దూత యోహాను గారికి ఘట సర్పమును గురించి, క్రూర మృగమును గురించి బోధిస్తాడు. ఒక దూత చూడు ఆ ఘట సర్పం ఎట్టున్నాడు, చూడు ఆ క్రూర మృగం ఎట్టున్నాడు, చూడు అట్లా అన్నీ బోధిస్తాడు. 16వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ జలముల దేవదూత అనేది ఒక దూత ఉంటుంది. ఆ విధంగా 18వ అధ్యాయము 21, 22లో బలిష్ఠుడైన ఒక దూత, 18వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఇంకొక మహాధికారం కలిగినటువంటి దేవదూత, 22వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక దూత. అట్లా దాదాపుగా 20 కంటే ఎక్కువ, నేను నంబర్ చెప్పడం లేదు, 20 కంటే ఎక్కువగా. ఒకవేళ ప్రభు చిత్తం అయితే భవిష్యత్తులో ఆ దూతల గురించి మనము స్పష్టంగా తర్వాత మనం తెలుసుకోవచ్చండి. కనుక ఈ ప్రకటనలో దూతల పరిచర్యను మనము గమనించవచ్చు. తర్వాత 7వ అధ్యాయం
తిరిగి 7వ అధ్యాయంకి వస్తాము. ఇప్పుడు ముద్ర 3వ వచనంలో 7వ అధ్యాయము ప్రకటన 7వ అధ్యాయము 3వ వచనము. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మొట్టమొదటిగా మా దేవుని దాసులు. దేవుని దాసులు ఎవరు? ఆ 3వ వచనంలో మనము 2 మాటల మీద మన దృష్టి ఉంచాలి. ఒకటి, ఈ ముద్ర ఎవరికి అంటే దేవుని దాసులు. వాళ్ళెవరు? కింద వచనాలలో ఎంతమంది? 4వ వచనంలో మరి ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000. ఇక్కడ నేను ముద్ర గురించి ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తానండి. ముద్ర, బైబిల్లో ముద్రలు ఫస్ట్ 5వ అధ్యాయంలో మనం చూస్తాము. తీర్పునకు గుర్తుగా ఉన్నటువంటి ముద్రలు ఇవి. 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది, 6వ అధ్యాయంలో వివరించబడినటువంటి వాటిని కూడా మనం ముద్రలు అంటున్నాం కదా. అవి మనుషుల మీద వేసేటివి కాదు. అవి ఒక పుస్తకమునకు ముద్రలు ఉన్నాయి. వాటిని విప్పేటటువంటి ముద్రలు. అవి తీర్పునకు సంబంధించినటువంటి ముద్రలు. నంబర్ 1. మనుషులకు వేసే ముద్రలలో 2 రకాలు. మనుషులకు వేసే ముద్రల్లో 2 రకాలు. ఒక రకం ఏంటంటే క్రూర మృగము యొక్క ముద్ర. క్రూర మృగము యొక్క ముద్ర మనము చూస్తాం 13వ అధ్యాయంలోను మరియు 9వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను 20వ అధ్యాయంలోను క్రూర మృగమునకు సంబంధించిన ముద్ర ఒకటి ఉంటుంది. 3వ రకము దేవుని ముద్ర. చూడండి, దేవుని ముద్ర. ఈ కేటగిరీస్ లో మనము ముద్ర అని గురించి మనము ఆలోచన చేయాలి. మొదటి రకము అది పుస్తకాన్ని క్లోజ్ చేసినటువంటి ముద్రలు. 2వ రకము క్రూర మృగము యొక్క పేరు, సంఖ్య, ఆ క్రూరముఖ యొక్క ముద్రలు ఎవరేస్తారు, ఎప్పుడు వేస్తారు, వేస్తే ఏమవుతుంది, వేసుకోకపోతే ఏమవుతుంది, అవన్నీ ఇంకొక అంశం. మనం అట్లే దేవుని ముద్రలు ఎవరికి వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎవరేస్తారు, ఆ వేసుకుంటే ఏమవుతుంది కదండి. ఈ ప్రశ్నలతో మనము దేవుని ముద్రను మనం ధ్యానించవచ్చు. 7వ అధ్యాయంలో ఉన్నటువంటిది దేవుని ముద్రలు. దేవుని ముద్రలు, రైట్. అక్కడ వచ్చేసి ఇప్పుడు దాసుల దగ్గరికి వస్తాం. దాసులు ఇక్కడ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దాసులు ఎవరు? 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దాసులు ఎవరు మనకు అర్థమైపోతుంది కింది వచనాలను ఆధారం చేసుకుంటే. అంటే చూడండి, 4వ వచనంలో మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో. అంటే వీళ్ళు ఇశ్రాయేలీ. చూడండి, ఇశ్రాయేలీలు ప్రకటనలో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ప్రత్యక్షంగా పరోక్షముగా ఇశ్రాయేలీయులను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని చెప్పబడినటువంటి, రాయబడినటువంటి పుస్తకం. అనేక రెఫరెన్సెస్ ఇశ్రాయేలీలను గురించినటువంటివి మనము ఈ ప్రకటన గ్రంథములో మనము చూడవచ్చును. ఇది చాలా ముఖ్యము. మనము సంఘము, క్రైస్తవ సంఘం అని మన మనసు ఎక్కువగా నింపబడింది, రైట్, మంచిదే, అది కూడా ఉంది. కానీ మనకు సాధారణంగా మనం క్రైస్తవులం కాబట్టి ఈ ఇశ్రాయేలుల గురించి అంతగా పట్టించుకోం మనం.
వాళ్ళు పాత నిబంధన అని, మనకు సంబంధం లేదులే వాళ్ళ గురించి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి పదం లేకుండా ఒక అధ్యాయం కూడా రాయలేదు. చూడండి, ఉదాహరణకు కొన్ని వచనాలను మనం చూద్దాము. 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయము, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. కొంతమంది ఈ ఈ గ్రంథం రాసేటప్పుడు యూదులము అని చెప్పుకొనుచున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు యూదులు కాదు. 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ అధ్యాయము, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం. చూడండి, అంటే అంత్య దినములలో యూదులు 2 రకాలుగా ఉంటారు, 2 గుంపులుగా ఉంటారు. వాళ్ళు మేము యూదులం అంటారు, మేము ఇశ్రాయేల్ అంటారు. ఇంకొక గుంపు కూడా మేమే ఇశ్రాయేల్ అంటారు. కానీ వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రము సాతాను చర్చ్, సాతాను సమాజము అంటే సాతాను చర్చిలో యూదులుగా ప్రకటించుకుంటారు. 11వ అధ్యాయం 1వ వచనం. అంటే నేను ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నానంటే, దాసుల నుదుటి మీద ముద్ర. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఇశ్రాయేలీలు, 12 గోత్రం నుంచి వచ్చినటువంటి వారు. 11:1, మరియు ఒకడు చేతికర్ర కొలవు నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. ఎవరండి ఆలయంలో పూజించువారు? ఆలయంలో పూజించువారు మనం కాదు, అంటే క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలు. బలిపీఠము కలిగి ఆలయము తిరిగి కట్టబడి అక్కడ ఆలయములో ఇశ్రాయేలులు, వారిని నువ్వు లెక్కబెట్టుము. 14వ అధ్యాయం 1వ వచనం. మరి నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచిండెను. ఆయన తండ్రి నామమును నొసల్ల యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో ఉండేది. ఎవరు 144,000 మంది? ఇశ్రాయేలీయులు. మరలా ఇశ్రాయేలీయులే. తర్వాత ఈ విధంగా మనము అనేక విషయాలలో ఇశ్రాయేలును గురించి చూస్తాం. 12వ అధ్యాయం 1 నుంచి ఇంకా అక్కడ అదంతా కూడా ఇశ్రాయేలే. చూడండి ఎట్లా, ఒక స్త్రీ, 1వ వచనంలో, అప్పుడు పరలోకములో ఒక గొప్ప సూచన కనపడిన, అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. 12 నక్షత్రముల కిరీటం ఎవరిది? ఆమెది, ఆ ఇశ్రాయేల్ అది. తర్వాత 22వ అధ్యాయం 16వ వచనము, ఆ నూతన యెరూషలేము పట్టణమునకు గుమ్మములు, ఆ గుమ్మముల మీద ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల పేర్లు కదండి. సరే, అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రకటనలో ఇశ్రాయేలుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది. మనం ఆ కోణంలో కూడా ప్రకటన గ్రంథాన్ని చదవాలి. రైట్. తర్వాత తిరిగి ప్రకటన 7వ అధ్యాయము 5వ వచనం, యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను 12,000 మంది. గాదు 12,000 మంది. ఆషేరు, నఫ్తాలి, మనస్సే, సిమ్యోను, లేవి, ఇశ్శాఖారు 12,000 మంది. జబులూను 12,000 మంది. యోసేపు 12,000 మంది. 12 × 12 144. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది. 1,44,000 మంది దేవుని దాసులు, అనగా ఇశ్రాయేలు యొక్క వారికి ముద్ర వేయబడినది. మరలా ఈ గోత్రాలలో కూడా మనకు కొంచెం ఇబ్బంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లిస్టు. ఒక లిస్టులో లేవీలు ఉండరు, ఒక లిస్టులో యోసేపు ఉండడు, కానీ యోసేపు పిల్లలు కనపడుతుంటారు కదండి.
సరే, అది తర్వాత విషయము. ఇప్పుడు తర్వాత మనం 7వ అధ్యాయానికి వద్దామండి. 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టిని చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. ఇక్కడ మనం ఆగాలి. ఇక్కడ ఇంకొక గుంపు మనకు కనబడుతుంది. వీళ్ళు కూడా పరలోకంలో ఉన్నారు. వీళ్ళు కూడా పరలోకంలోనే ఉన్నారు. అది మనకు 9వ వచనంలో, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడిన వాళ్ళ నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. ఇది ఇంకొక గుంపు. అంటే 1,44,000 మంది కాక ఇంకొక గుంపు నాకు కనపడెను. వాళ్ళు ఎట్లున్నారు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. అంటే మరి వీళ్ళెవరు? ప్రతి భాష నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి జాతి నుండి, ప్రజల వంశముల నుండి వచ్చినటువంటి వీళ్ళు ఎవరు? వీళ్ళెవరయ్యా అంటే, మొత్తానికి వాళ్ళందరికీ ఒక పదం ఉపయోగిస్తే సంఘము, క్రైస్తవ సంఘం. ఎందుకు వీరిని నేను క్రైస్తవ సంఘము అని అనవలసి వచ్చింది అంటే, వాళ్ళు ఎందుకు నేను ఆ పదం వాళ్ళని వాడాను అంటే, 13వ వచనంలో అదే ప్రశ్న. ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న ఎవరు వీళ్ళు? ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు అంటే 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు తీసుకున్న. గొర్రెపిల్ల రక్తం ఎవరికి సంబంధించినటువంటిది? అది క్రైస్తవులకు సంబంధించినటువంటిది. మనము కదా ప్రతి సమయమందు యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు రక్తము అని మనము కోరుకునేది, మన పాపాలను కడుగుకునేది, పరిశుద్ధంగా ఉండాలనేటువంటి తాపత్రయపడేది మనమే. కాబట్టి ఇంకొక గుంపు, 7వ అధ్యాయం ఉన్నటువంటి ఇంకొక గుంపు క్రైస్తవ సంఘం. సరే, తిరిగి అక్కడికి వద్దాం మనం 9వ వచనంలో. ఈ క్రైస్తవ సంఘమును గూర్చి ప్రకటనలో ఇది ఇంకొక లైను. రైలు పట్టాలకు 2 ఉంటాయి కదండి. ఈ 2, ఒకటి ఇశ్రాయేలీయులు, రెండోది క్రైస్తవ సంఘం. దీనికి పక్కన ఇంకొకటి పట్ట భూప్రజలు. వాళ్ళ సంగతి ఏంటి? ఇశ్రాయేళ్ల సంగతి ఏంటి? క్రైస్తవుల సంగతి ఏంటి? భూప్రజల సంగతి ఏంటి? అంటే నేను మీకు ఈ కోణాలను మీకు పరిచయం చేస్తున్నా. అంటే ప్రకటన గ్రంథాన్ని చూచే పద్ధతి, చదివే పద్ధతి, మీరు గమనించవలసిన ఆ పట్టాలు, ఒక్కొక్క వచనంలో ఏం పట్ట అంటే ఏ జనం ఉన్నారు ఇక్కడ? ఇశ్రాయేల్ ఉన్నారా? క్రైస్తవ సంఘం ఉందా? సాధారణమైనటువంటి ప్రజలు ఉన్నారా? వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు? వీళ్ళ రూపములు ఎట్లున్నాయి? ఇవన్నీ మనం నిదానంగా పరిశీలించవలసినటువంటి విషయాలు. 7వ అధ్యాయంలో ప్రతి జనము, వంశము, ప్రజ, భాష, రైట్? నేను చెప్పాను కదా వీళ్ళు క్రైస్తవులు. 5వ అధ్యాయము 9వ వచనములో, అంటే నేను అన్ని చెప్పడం లేనండి, అంటే నేను కొన్ని వచనాలు, అంటే 22 అధ్యాయాల వరకు ఈ క్రైస్తవ సంఘం మనకు కనపడుతున్నది. 9వ వచనం ఎంత బాగుంది. ప్రకటన 5:9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, భాషలు మాట్లాడు వారిలోను, ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసేటివి. వీళ్ళు ఎట్లొచ్చారు?
ప్రకటన 7వ అధ్యాయంలో ఒకవైపు ఇశ్రాయేలీయుల యొక్క సంఘము అంటాము, మరొక వైపు క్రైస్తవుల సంఘము. ఈ క్రైస్తవుల సంఘం గురించినటువంటి విషయాలు ప్రకటనలో చివరి వరకు మరలా ఎక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు అంటే 5:9లో యేసయ్య రక్తమిచ్చి వాళ్ళందరినీ కొని పైకి తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇదే 7వ అధ్యాయంలో మనం ఇప్పుడు అదే అధ్యాయం మనం స్టడీ చేస్తున్నాం. 11వ అధ్యాయం చూడండి, 11, 18. 11వ అధ్యాయము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. బహుమానము ఎవరికయ్యా? 2 గుంపుల వారు, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకు. సాధారణంగా పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజలను పరిశుద్ధులు అన్నటువంటి మాట వాళ్ళకు వాడలేదు, ఇశ్రాయేళ్లకు. అదే కొత్త నిబంధనలు అయితే క్రైస్తవులకు పౌలు గారు రాస్తున్నప్పుడల్లా ఉత్తరాలు పలానా సంఘంలో ఉన్న పరిశుద్ధులకు, పలానా సంఘంలో ఉన్న పరిశుద్ధులకు ఇట్లా. ఇప్పుడు ప్రవక్తలు ఎవరు? ప్రవక్తలు అంటే ఇశ్రాయేలు. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు. అంటే నేను పదాలను దానికి మీనింగ్ ఇదే అని ఖచ్చితంగా చెప్పడం లేదు, ఆ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. రైట్. తర్వాత 12వ అధ్యాయము 11వ వచనం. ఇది కూడా చూడండి. 12వ అధ్యాయం 11వ వచనంలో అంటే క్రైస్తవ సంఘం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. గొర్రెపిల్ల రక్తం ఎవరికి తెలుస్తుంది? క్రైస్తవులకే తెలుసు. 13వ అధ్యాయం 7, 8 వచనాలు. 13వ అధ్యాయము ప్రకటన 7, 8 వచనాలు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి వారిని జయింపడానికి దానికి అధికారము ఇవ్వబడెను. చూడండి, ప్రతి ప్రజ మీద నాయ భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యాలి. మొత్తానికి సంగతి ఏంటంటే ఈ ప్రకటన అంతా కూడా దేవుని ప్రజలు ఉన్నారు అంటే సంఘం ఉన్నది, క్రైస్తవ సంఘం ఉన్నది. రైట్. తిరిగి 7వ అధ్యాయంకి వద్దాము. నేను ఇంకా వచనాలు అన్ని చెప్పడం లేదు, మీకు ఓన్లీ ఆ ప్రిన్సిపల్ చెప్తున్నాను. 7వ అధ్యాయము. ఇప్పుడు ఈ కొనబడినటువంటి వీళ్ళు 13వ వచనం ఈ 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశం నుండి ప్రజలలో నుండి ఆ భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి. తెల్లని వస్త్రములు, ఖర్జూరపు మట్టలు. తెల్లని వస్త్రాల గురించినటువంటి సమాచారం అయితే మనకు కావలసినంత ఉంది. మరి ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొనుట అనేటువంటిది 21వ అధ్యాయం మత్తయి సువార్త అక్కడక్కడ మనం చూస్తే అది ఒక విజయానికి గుర్తు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకోవడము ఒక విజయానికి గుర్తు. రాజును అభిషేకించబడిన రాజు సియోనుకు రాజు అయి ఉన్నాడు. ఆయనను అంటే ప్రొసెషన్ అంటారు కదా, రాజు వస్తుంటే చుట్టూ ఖర్జూరం మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయము 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 అట్లా, అది ఖర్జూరం మట్టలు.
ఇక తెల్లని వస్త్రాల గురించి మనకు అద్భుతంగా వివరించబడినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఈ తెల్లని వస్త్రాల గురించి చివరి అధ్యాయం 4వ వచనంలో 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నసలందుండును. 22వ అధ్యాయం 14వ వచనం సార్ 22 జీవవృక్షమునకు హక్కుగల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుకుకొనువారు. వస్త్రాలను ఉతుక్కొనుట గురించి 12వ అధ్యాయంలో మనం చూస్తాము. వస్త్రాలను ఉతుక్కోవడము ఎక్కడ ఉతుక్కోవాలి వీళ్ళు అంటే యేసు రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొనిరి. ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. కనుక ఇక్కడ తెల్లని వస్త్రాలను గురించి మనము అనేక విషయాలను మనం ఈ వాక్యంలో మనం చూస్తాం. ఉదాహరణకు 6వ అధ్యాయం 10, 11 వచనాల్లో కూడా అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు. 3వ అధ్యాయం 18వ వచనంలో ముఖ్యంగా 3:18 నా దగ్గరకు వచ్చి మీరు వస్త్రాలను కొనుక్కోండి అని చెప్పడం, ఇదంతా కూడా మనము గమనిస్తాం. రైట్. ఇప్పుడు తిరిగి 7వ అధ్యాయానికి వద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. వీళ్ళు ఏం చేస్తున్నారు? తెల్లని 10వ వచనం సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. వీళ్ళందరూ అంటే క్రైస్తవ సంఘము దేవుణ్ణి స్తుతించుట 10వ వచనం. అప్పుడు 11వ వచనంలో మళ్ళా దేవదూతలు వచ్చారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూనున్న పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు కూడా సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అంటే 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. అంటే లెక్కింపజాలైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు ఇక్కడ రావడానికి గల అర్హతలు ఏమి ఉన్నాయి? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకున్నటువంటి వారు, అనగా రక్షణ పొందినటువంటి వారు. నంబర్ 1. తెల్లని వస్త్రములు పవిత్రత, అంటే యేసుక్రీస్తు దగ్గర తెల్లని వస్త్రాలు కొనుక్కున్నటువంటి వారు. 3వది ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించినటువంటి వారు. అంటే అర్హతలు మనం చాలా అట్లా మనము చూడవచ్చు. తర్వాత 15వ వచనం అందువలన వారు దేవుని సింహాసనమేతన నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద. ఇంకా రాత్రింబగళ్ళు వాళ్ళ పరిచర్య దేవుణ్ణి స్తుతించుట. రాత్రింబగళ్ళు ఆయనను స్తుతించు. ఒక చిన్న సంఘటన. నిన్నటి దినంన మేము ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాము. ఒక ఆయన చనిపోయాడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి.
ఆయన గురించి సాక్ష్యం చెప్తూ చాలామంది మీరేం బాధపడకండి, ఏడవకండి, మనం ఒకరోజు ఆయనను చూస్తాము, ఆయన కలుసుకుంటాము, మీ నాయనను చూస్తారు, నీ భర్తను చూస్తారు. అయితే అలా చెప్తుంటే పక్కన ఒక ఆయన వచ్చి, సార్ మనం అసలు పైన గుర్తుపడతామా ఒకరినొకరము, కలుసుకుంటామా, బాగున్నారా, ఎట్లా, ఎప్పుడు, ఎట్లా వచ్చారు మీరు, మన బంధువులు ఎంతమంది, మనం కలుసుకుంటామా, అట్లా ఏముండదండి అక్కడ అని ఆయన అంటారు. ఒకరేమో మనం అందరం అక్కడ మళ్ళా కలుసుకొని గుర్తుపట్టుకొని అమ్మ నాయన చెల్లి తమ్ముడు, మామయ్య, మా పాస్టర్ గారు, మా సంఘ పెద్దలు అన్నీ గుర్తు. అయితే నాకెందుకు ఆ ప్రశ్న వస్తుందంటే, ఇంకా అక్కడ పోయిన తర్వాత మనకి ఏమి గుర్తుపట్టేది పని, మళ్ళా గుర్తుపట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయిండ్రు, వీళ్ళు ఎక్కడ పోయిండ్రు, మళ్ళా ముచ్చటలు అక్కడ అవన్నీ ఏమి ఉండవని నా అభిప్రాయము. అక్కడ పోయిన తర్వాత ఒక్కటే దేవుని స్తుతించుట, రాత్రింబగళ్ళు సాష్టాంగపడి దేవునిని మహిమపరచుటయే బహుమానాలు. ఏం బహుమానాలు? 15వ వచనంలో, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి ఉండదు, దాహము ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు, ఏలైనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారి నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. ఆకలి లేదు, మళ్ళీ అక్కడ కలుసుకొని తిన్నావా నాయన, బ్రేక్ఫాస్ట్ అయిందా, భోజనం అయిందా, అవి ఏముండవు. అది మహిమ శరీరము, దేవదూతల వలె ఉంటాం. దేవదూతలు ఒక గుంపు, 4 జీవులు ఒక గుంపు, 24 మంది పెద్దలు ఒక గుంపు, 1,44,000 మంది ఒక గుంపు, లెక్కింపలేనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి క్రైస్తవ సంఘము ఒక గుంపు. వీళ్ళందరిది ఒకటే పని. ఇంకా యుద్ధాలు ఉండవు, భోజనం ఉండదు, ఏమి సంఘాలు ఉండవు, ఏముండదు. రాత్రింబవళ్ళు ఆ సింహాసనాసునటువంటి ఆయనను, గొర్రె పిల్లను మనం నిత్యము స్తుతించుతా. దేవుడు. ఇది క్లుప్తంగా వ్యాఖ్యానం అండి. 3వ భాగము. 4వ భాగము, ఏదైనా మనం దీని నుంచి మనం నేర్చుకోవచ్చా? నేను చదువుతున్నప్పుడు నా మనసు ముద్ర మీద పడింది. ప్రభువా, అంటే 2 రకాల ముద్రలు ఉన్నాయి. ఒకడు వాని ముద్ర వేయాలని, దేవుడు తన ముద్ర వేయాలి. తప్పదు, ఏదో ఒక ముద్ర అయితే వేసుకోవాలి. ఏదో ఒక ముద్ర అయితే వేయబడుతుంది. నో ఆల్టర్నేటివ్ లేదు. పరలోకం పోవాలంటే దేవుని ముద్ర పడాలి, నరకం పోవాలంటే వాని ముద్ర పడతాడు. ముద్ర లేని మనిషి ఉన్నాడు. అటన్న ఉండాలి, ఇటన్న ఉండాలి. ఈ 1,44,000 మందికి ముద్ర వేయాలంటే మళ్ళీ 14వ అధ్యాయం చదివితే, అట్ట జీవితం కలిగి ఉంటే ముద్ర వేస్తారా? అనింద్యులు, స్త్రీ సాంగత్యమును ఎరగనటువంటి వారు, పవిత్రులు, పరిశుద్ధులు, వాళ్ళకు ముద్ర ఒక ముద్ర. యేసుక్రీస్తు దగ్గర తెల్లని వస్త్రాలు కడుక్కొని ఎప్పుడెప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, యేసు రక్తంతో అపవాది శోధనను జయించాలి అన్ని ప్రయాసంతో ఉన్నటువంటి వారికి వాళ్ళ మీద ముద్ర. ఎంత కష్టము. వాని ముద్ర వేసుకుంటే మనకు మంచిగా 18వ అధ్యాయంలో, ప్రకటన 18లో ధనవంతులం అవుతాం. వాని ముద్ర వేసుకుంటాం. ఫుల్ ధనవంతులు, ఆరోగ్యము, బట్టలు, భోజనం. మీరు 18వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. అంత దేర్ ఫోకస్ ఈస్ టు సీ ద ప్రాస్పరిటీ. ఓన్లీ వన్ గోల్, తినుము తాగుము సుఖించు. తినుము తాగుము సుఖించు. ఏం చేసినా దాని కొరకే కదా సార్. పరిచయం చేసిన తిని తాగి సుఖిస్తే ఎంత బాగుంటుంది అని అనపడేటటువంటి దినములలో మనం జీవిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు
మనము భౌతికంగా బుద్ధిపూర్వకంగా మాత్రమే దీన్ని మనం బైబిల్ స్టడీ చేయడం లేదు. నేను కూడా ఏదో తెలియనటువంటి విషయాలు మీకు చెప్పాలనేటువంటిది, మర్మాలు చెప్పాలి, ఏదో తెలియనటువంటి భాషను చెప్పాలి, చరిత్ర చెప్పాలి, భౌగోళిక స్థితులు, చరిత్ర చెప్పాలి, సామాజిక స్థితులను చెప్పాలనేటువంటిది ఆశ కూడా నాకు లేదు. మన గురి అంతా మనము చనిపోయేలోపు, ప్రభు రాకడలోపు ఎత్తబడే గుంపు మనము అంటారు. పాట ముద్రం కలిగినటువంటి అనుభవము, ముద్రం కలిగినటువంటి అనుభవము ఒక పాఠము. రెండోది తెల్లని వస్త్రాలు వెళ్ళేది. రెండవ పాఠం అంటే పరిశుద్ధత. పరిశుద్ధత, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధత. 3వ అధ్యాయంలో 18వ వచనం, నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అంటే నీ అంతకు నీవు, నా అంతకు నేను తెల్లని వస్త్రాలు మనం చేసుకోలేము. అంటే పరిశుద్ధంగా ఉండలేము, ఒకరు సహాయం చేయవలసినదే. అందుకనే పౌలు గారు, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో, దేవుడే మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు.